హౌ టు మేక్ ఎగ్ బిర్యానీ. ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని, బాయిల్డ్ ఎగ్స్ వేసుకొని, కొంచెం కారం, ఉప్పు, పసుపు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇంకో ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని హోల్ స్పైసెస్ అన్నీ మన బిర్యానీకి కావాల్సిన స్పైసెస్ అన్నీ వేసుకొని, కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి, కొన్ని ఉల్లిపాయలు కట్ చేసుకున్నవి, పచ్చిమిర్చి వేసి కొంచెం ఫ్రై చేసి, కొన్ని వాటర్ ఎంత కావాలో అంత వాటర్ యాడ్ చేసుకొని, కొంచెం ఉప్పు వేసుకొని మంచిగా బాయిల్ అవ్వనివ్వాలి. బాయిల్ అయిన తర్వాత మన బిర్యానీ రైస్ మొత్తం అందులో వేసి కొంచెం కుక్ అవ్వనివ్వాలి. అంతసేపట్లో మనం ఫ్రై చేసుకున్న బాయిల్డ్ ఎగ్స్ని పక్కకు పెట్టి, అందులోనే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసి, పుదీనా, కొత్తిమీర, టొమాటో ప్యూరీ అంతా యాడ్ చేసుకొని నీట్గా కలుపుకోవాలి. ఆయిల్ పైకి తేలేంత వరకు దాన్ని కుక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. దగ్గర పడిన తర్వాత అందులో స్ప్రింగ్ ఆనియన్స్, ఒక 1-2 స్పూన్స్ కర్డ్ వేసుకోవాలి. మంచిగా దగ్గర పడ్డ తర్వాత మన బిర్యానీ రైస్ ఉన్నాయి కదా, మనం రెడీ చేసుకున్నాయి, వాటిని 1-2 సార్లు మంచిగా చెక్ చేసుకొని 70-75% కుక్ అయిన తర్వాత వాటిని దీంట్లో మనం రెడీ చేసుకున్న ఈ మిక్చర్లో బాయిల్డ్ ఎగ్స్తో పాటు లేయర్స్ వైజ్ వేసుకోవాలన్నమాట. మనం చూపిస్తున్న విధంగా మంచిగా నీట్గా స్ట్రెయిన్ చేసుకొని యాడ్ చేసుకోవాలన్నమాట. మధ్యలో మనం చేసుకున్న కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేస్తూ లేయర్స్ వేయాలన్నమాట. ఫైనల్ లేయర్లో ఉప్పు, కారం, ఇంకా కొంచెం నెయ్యి వేసుకొని కొంచెం వెయిట్ ఉన్నది క్లోజ్ చేసుకోవాలన్నమాట. వెయిట్ ఏమైనా పెట్టి అట్లయితే మంచిగా దమ్ అవుతుంది అన్నమాట బిర్యానీకి. కొంచెం ఒక హాఫ్ లెమన్ పిండుకొని ఒకసారి చెక్ చేసుకొని సర్వ్ చేసుకుంటే రెడీ, మన యమ్మీ ఎగ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.